ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా మహాకుంభమేళా కొనసాగుతోంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రతిరోజు 1 కోటి మందికి పైన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రంగా మారింది. భక్తులపై ఉగ్రవాదులు దాడులు చేస్తే వాటిని ఎలా తిప్పికొట్టాలో అనే దానిపై ప్రయాగ్రాజ్లోని పుష్కర్ ఘాట్ల వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం బృందాలు నిర్వహించిన మాక్ డ్రిల్ నిజంగానే ఉగ్రవాదులు అటాక్ చేస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. కుంభమేళా వంటి కార్యక్రమాల్లో ఉగ్రవాదులు దాడులు చేస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా కమాండోలకు శిక్షణ ఇచ్చామని కమాండర్ చెప్తున్నారు. టెర్రరిస్టులు ఎటువైపు నుంచి దాడి చేసినా వారిపై ఎదురుదాడి చేసి మట్టుబెట్టేలా ట్రైనింగ్ ఇచ్చామని అన్నారు. యూపీలో తెలంగాణ బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భైంస యాత్రికుల బస్సులో మంటలు వ్యాపించడంతో పల్సికి చెందిన యాత్రికుడు శీలం ద్రుపద్ సజీవన దహనమయ్యాడు. ఘటనలో బస్సు యాత్రికుల సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. మిగిలిన యాత్రికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నారు. ఇక అక్కడే శీలం ద్రుపద్ అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నారు. ప్రమాదంతో పల్సిలో విషాదచాలు అలుముకున్నాయి. మిగిలిన యాత్రికులను సురక్షితంగా భైంసాకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక చొరవ చూపారు. అక్కడి కలెక్టర్, ఎస్పీతో రామారావు పటేల్ మాట్లాడారు. భారత నేవీలోకి 3 కొత్త యుద్ధ నౌకలు చేరాయి. ఐఎన్ఎస్ సూరత్, నీలగిరి, వాక్చీల్లో ముంబైలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ఆవిష్కృతం అవుతోందని మోదీ అన్నారు. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారుతోందని, దేశీయ విధానంలో యుద్ధ నౌక తయారీ గర్వకారణమని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయ భవనం ఇందిరా భవన్ని అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2009లో కేంద్ర కార్యాలయ నిర్మాణం మొదలు పెడితే గతేడాది పూర్తయింది. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ పెద్దలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో మాట్లాడనున్నారు. కేంద్ర మంత్రులను కలిసే సమయంలో సీఎం వెంట ఆయా శాఖల రాష్ట్ర మంత్రులు ఉంటారు. రేపు రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్కు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ను విచారించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో హోంశాఖ ముందస్తు అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్పై ఉన్నారు. కేరళ, తమిళనాడు తీరాలకి కలక్కడల్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పునే కలక్కడల్ అని పిలుస్తారు. ఇక చెప్పపెట్టకుండా సముద్రం ముందుకు దూసుకొస్తుంది. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలులే దీనికి కారణమని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వివరించింది. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యెల్ను ఎట్టకేలకు బుధవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రెసిడెన్షియల్ కాంపౌండ్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు పోలీసు ఉన్నతాధికారులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రెసిడెంట్ అటార్నీతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత రెండవ ప్రయత్నంలో ప్రెసిడెంట్ను అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గి న్యాయస్థానానికి తెలిపారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు. అప్పటి ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది. 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఇక సుప్రీంకోర్టులో కేటీఆర్కు షాక్ తగిలింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రాథమిక విచారణ స్థాయిలోనే అడ్డుకోవడం సరికాదని అంది. విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని కోర్టుకు కేటీఆర్ తరఫున అడ్వకేట్ సుందరం తెలిపారు.
రేపు ఈడీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ కార్ రేసింగ్ కేసుపై అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ చుక్కెదురు కావడంతో ఈడీ విచారణ ఉత్కంఠగా మారింది. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారా లేక మరోసారి విచారణకు రావాలని పిలుస్తారన్న హాట్ టాపిక్ గా ప్రశ్నాంశం మారింది. నారావారిపల్లిలో మంత్రి నారా లోకేష్ తో ఆయన భేటీ అయ్యారు. అయితే మరోవైపు మంచు మనోజ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ నివాసంలో మంచు మనోజ్ ఉన్నారు. లోకేష్తో భేటీ తర్వాత ఆయన ఎటువైపు వెళ్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మనోజ్ అనుచరులు మాత్రం స్కూల్ దగ్గర ఉన్న తన ఇంటికి మంచు మనోజ్ వెళ్తారని చెప్తున్నారు. ఢిల్లీలో కృష్ణానది జల వివాదంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు న్యాయవాదులతో చర్చించారు. ట్రిబ్యునల్కు నివేదించాల్సిన అంశాలు, తెలంగాణ అభ్యంతరాలపై మంత్రి చర్చించారు. కృష్ణానది జల వివాదంపై రేపు ట్రిబ్యునల్లో విచారణ కూడా జరగనుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేక సార్లు కేంద్రానికి లేఖలు రాయడం జరిగింది. బోర్డు ఏర్పాటు చేయడమే కాదు, నాణ్యత పెంపొందించాలని జీవన్ రెడ్డి సూచించారు. పసుపు పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఎన్నిక హామీలను వాల్ పోస్టర్ల రూపంలో ఓటర్లు నిలదీశారు. ఆర్మూర్తో పాటు నందిపేటలో పోస్టర్లు కనిపించాయి. రూపాయికి వైద్యం ఎక్కడ, యువతకు ఉపాధి ఎక్కడ అంటూ పోస్టర్లు వెలిశాయి. ప్రతి నిరుపేదకు ఇల్లు ఎక్కడా అంటూ నిలదీశారు. పోస్టర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా డోన్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ను ప్రధాన అర్చకుడు ప్రహ్లాద శర్మ ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రైమ్ 9 న్యూస్ కృషి చేస్తోందన్నారు. ప్రజలందరికీ ప్రధాన అర్చకుడు ప్రహ్లాద శర్మ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. అనంతరం వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వీరభద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయ సిబ్బందికి సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి వీరుళ్ళమ్మ ఆలయంలో అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరను ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జానపద నృత్యాలు, విచిత్ర వేషధారణలు అందరినీ అబ్బురపరిచాయి. జాతరను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో గోగులం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, ఆర్డీఓ క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ కబడ్డీ పోటీలు 5 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో గెలిచిన వారికి 7 లక్షల రూపాయలతో పాటు షీల్డ్ కూడా అందించనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మసులపల్లిలోని జగ్గన్న తోటలో అంగరంగ వైభవంగా ప్రబల ఊరేగింపు జరిగింది. దాదాపు 400 ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయ ఊరేగింపు చూడడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గోరింటలో కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాలంకార శోభితురాలైన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళల కోలాటాలు, యువకుల కోలాహలం నడుమ అమ్మవారి జాతర వైభవాన్ని సంతరించుకుంది. సంక్రాంతి సందర్భంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కాకినాడ బీచ్ కోలాహలంగా మారింది. సముద్ర తీరాన ప్రకృతిని ఆస్వాదించేందుకు, సముద్ర స్నానాలు ఆచరించేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో బీచ్లో పటిష్టమైన బందోబస్తు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలోని తిమ్మాపురం, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో గల బీచ్కు వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాత్రింబవళ్లు సముద్ర తీరం చెంత ప్రజలు ఆనందంగా గడిపారు.
సంక్రాంతి సందర్భంగా నంద్యాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టెంకాయ కొట్టి ప్రారంభించారు. సంజీవనగర్ రామాలయం నుంచి కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం కొనసాగింది. భక్తుల గోవిందనామస్మరణతో నంద్యాలలోని పురవీధులు మార్మోగాయి. నిర్మల్ జిల్లా బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కనుమ పండుగ సందర్భంగా భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల పట్టణంలోని చేపల మార్కెట్ వద్ద బీజేపీ జిల్లా నాయకుడు జయరామారావుపై 4 గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జయరామారావుకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నార్సింగి డబుల్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు గురైన బిందుకు వివాహమై 3 పిల్లలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వనస్థలిపురంలో భర్తతో కలిసి నివాసం ఉంటుందని గుర్తించారు. భర్తకు తెలియకుండా నానక్రామ్గూడలో ఉండే సాకేత్తో ప్రేమాయణం సాగినట్లు గుర్తించారు. సాకేత్తో ప్రేమాయణం సాగిస్తూ మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఓ పేషెంట్ కత్తెర పట్టుకుని హల్చల్ చేశాడు. ప్రమోద్ అనే వ్యక్తి గత శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న ప్రమోద్ ఉన్నట్టుండి కత్తెర పట్టుకుని డెలివరీ రూమ్లోకి వెళ్లి డోర్ పెట్టుకుని హల్చల్ చేశాడు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది డెలివరీ రూమ్ అద్దాలను పగలగొట్టి ప్రమోద్ను పట్టుకున్నారు. ప్రమోద్ మద్యానికి బానిసై వింతగా ప్రవర్తిస్తున్నట్లు డాక్టర్లు అనుమానిస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మృతి చెందారు. గొల్లపాలెంకు చెందిన గొల్లప్రోలు గంగాధర్ గుండెపోటు రావడంతో కుప్పకూలిపాడు. గమనించిన కుటుంబ సభ్యులు చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గంగాధర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆసుపత్రిలో గంగాధర్ వివరాలు ఇస్తున్నటువంటి గొల్లప్రోలు గోపి అన్న మృతిని తట్టుకోలేక గుండెపోటుతో కుప్పకూలిపాడు. వైద్యులు వెంటనే చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గంటల వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని కొండయ్యపాలెం రైల్వే గేటు లైబ్రరీ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. ఓ ఇంటి ముందున్నటువంటి బైకులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అలికిడిని విని ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేసరికి దుండగులు పారిపోయారు. ఈ ఘటనలో 2 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ అడుగుతున్నటువంటి వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. స్పాట్లోనే బైక్ రైడర్ సంపత్ మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. యార్డ్లో విద్యుత్ తీగలు తెగిపోయినా పట్టించుకోలేదు. దీంతో విద్యుత్ షాక్తో ఆవు చనిపోయింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ప్రదీప్ అనే వ్యక్తి ఇంటిపై యువతి బాబాయ్ తల్లి పెట్రోల్తో దాడికి పాల్పడ్డారు. ఘటనలో ప్రదీప్ తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి 4 ఏళ్ల చిన్నారికి సైతం గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 5,000 లంచం తీసుకుంటూ మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫుద్దీన్ ఏసీబీకి పట్టుబట్టారు. మెట్పల్లిలోని సాయిరాం కాలనీలో 266 గజాల స్థలాన్ని మార్టిగేజ్ చేయడానికే సబ్ రిజిస్ట్రార్ 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.